హైడ్రా ఈ పేరు వింటేనే నగరంలోని అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటి వరకు హైడ్రా అంటే కేవలం జేసీబీలు కూల్చివేతలే అనుకున్నారంతా. కానీ హైడ్రా ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది. కేవలం ఆక్రమణలు కూల్చివేయడమే కాదు, నగరానికి జీవనాడులైన చెరువులను పునరుద్ధరించి వాటికి పూర్వ వైభవం తీసుకురావడమే మా లక్ష్యమని చేతల్లో నిరూపిస్తోంది. దీనికి సజీవ సాక్ష్యమే శేర్లింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని హఫీజ్పేట బాచ్కుంట చెరువు. ఒకప్పుడు ఆక్రమణలతో ఊపిరాడక కొట్టుమిట్టాడిన ఈ చెరువు ఇప్పుడు హైడ్రా ప్రత్యేక శ్రద్ధతో సరికొత్త రూపాన్ని సంతరించుకుంటోంది. కూల్చడం ఒక వ్యూహం అయితే పునర్నిర్మించడం ఒక సంకల్పమని నిరూపిస్తూ హైడ్రా వేస్తోన్న ఈ అడుగులపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. నగరంలోని చెరువుల పరిరక్షణ, వాటి అభివృద్ధి లక్ష్యంగా దూసుకుపోతున్న హైడ్రా ఇప్పటికే ఎన్నో చెరువులని ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చింది. వాటిని ఎంతగానో అభివృద్ధి చేసింది. ఇప్పుడు అదే తరహాలో మిగతా చెరువులను కూడా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తుంది. ప్రజెంట్ మనం ఇక్కడ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న హఫీజ్పేటలోని బాచ్కుంట చెరువు దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ కూడా శరవేగంగా అభివృద్ధి పనులు అయితే ముందుకు సాగుతున్నాయి. చారిత్రాత్మక బాచ్కుంట చెరువు పునరుద్ధరణ పనులు అయితే హైడ్రా మొత్తం కసరత్తు చేస్తుంది. ఇక్కడ పనులు కూడా వేగంగా ముందుకు సాగుతున్నాయి. గత కొంతకాలంగా కూడా ఆక్రమణలు, వ్యర్థాలు, గుర్రపు డెక్కతో నిండిపోయి మనగడ కోల్పోయే స్థితిలో ఉన్న ఈ చెరువుకైతే పూర్వ వైభవం తీసుకొచ్చేందుకైతే అధికారులు భారీ ప్రణాళికతో రంగంలోకి దిగారు. ప్రస్తుతం బాచ్కుంట చెరువు దగ్గర పునరుద్ధరణ పనులు అయితే అత్యంత చురుగ్గా ముందుకు సాగుతున్నాయి. ప్రస్తుతం పనుల వివరాలు చూసుకున్నట్లయితే కూడా చెరువు లోపల పేరుకుపోయిన పూడికతీతను, మట్టిని భారీ యంత్రాల సాయంతో తొలగిస్తున్నారు. దీనివల్ల చెరువు నీటి నిల్వ సామర్థ్యం కూడా ఎంతగానో పెరుగుతుంది. అంతేకాదు చెరువు చుట్టుపక్కల ఉన్న కట్టడాలు కూడా బలహీన పడకుండా ఉండేందుకు, నీరు లీక్ కాకుండా ఉండేందుకు కూడా రాళ్లతో పిచ్చింగ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో వరదలు వచ్చినా కూడా కట్టలు తీగ ప్రమాదం కూడా తప్పుతుంది. చెరువు చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా స్పష్టంగా గుర్తించి సరిహద్దులను కూడా భద్రపరుస్తున్నారు. చుట్టుపక్కల నివాస ప్రాంతాల నుంచి వచ్చే మురుగునీరు కూడా నేరుగా చెరువులో కలవకుండా ఉండేందుకు కూడా తగిన చర్యలు కూడా చేపడుతున్నారు. బాచుకుంట చెరువు చుట్టుపక్కల నివసిస్తున్న కాలనీ వాసులు, ప్రజలు హైడ్రా తీసుకుంటున్న ఈ చర్యపై కూడా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు దుర్వాసన, దోమల ముప్పుతో కూడా ఇబ్బంది పడ్డామని ఇప్పుడు ఈ చెరువు మళ్ళీ జీవం పోసుకోవడం కూడా ఎంతో ఆనందంగా ఉందని కూడా ఇక్కడ స్థానికులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాచుకుంట చెరువును బాగు చేయడం వల్ల ఈ ప్రాంతంలో భూగర్భ జలాలు కూడా పెరుగుతాయి. అలాగే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా జలమయం కాకుండా ఈ చెరువు అంతా కూడా వరద నీటిని అడ్డుకుంటుందని కూడా స్థానికులు అయితే తెలుపుతున్నారు. హైడ్రా కేవలం ఆక్రమణలను తొలగించడమే కాకుండా సహజ వనరులను కాపాడడంలో కూడా అంతే వేగంగా స్పందిస్తుందని బాచుకుంట చెరువు పనులు అయితే నిరూపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో కూడా ఈ చెరువు చుట్టూ పచ్చదనం పెంచి మొత్తం అంతా కూడా స్థానికులకు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని పంచేలా ఒక సుందరమైన వాకింగ్ ట్రాక్, చిన్నపాటి పార్కును కూడా ఇక్కడ అభివృద్ధి చేసే దిశగా అయితే అధికారులు కూడా ఇక్కడ ప్లానింగ్ అయితే చేస్తున్నారు. ఈ పనులు పూర్తయినట్లయితే కూడా హఫీజ్పేట ప్రాంతంలో ఈ బాచ్కుంట చెరువు అనేది కూడా ఎంతో ఆహ్లాదకరంగా తయారవుతుంది. చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులకి, చుట్టుపక్కల ఉన్న నివాసులందరికీ కూడా ఈ బాచ్కుంట చెరువు అనేది కూడా ఒక రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మొత్తం అంటే ఈ ఇళ్ల మధ్యలో కూడా ఉంది ఇది చెరువు కాబట్టి ఇక్కడ పార్క్ లాంటివి నిర్మించడం, వాకింగ్ ట్రాక్ కూడా ఉండడం వల్ల కూడా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇక్కడికి వచ్చి కూడా ఈవినింగ్ టైంలో ఇక్కడ హాయిగా కాసేపు వాకింగ్ కూడా చేసుకునే సదుపాయం కూడా ఉంటుంది. దాంతోపాటు ఇటు చెరువు అభివృద్ధి చెందుతుంది, అలాగే భూగర్భ జలాలు కూడా నిల్వ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు తెలిసి గజానంతో ప్రియాంక, HM TV, హైదరాబాద్.